మేషరాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 1 నుండి జూలై 7వ తేదీ వరకు. ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల యోగా సాధన చేయండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే మీ అప్రమత్తత మరియు ఆరోగ్యానికి సరైన దినచర్య మీ గత సమస్యలను అధిగమించగలదు. ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాబట్టి మీరు మీ డబ్బును ఎంత ఖర్చు చేసినా చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే కొనండి. లేకపోతే భవిష్యత్తులో మీరు ప్రతికూల ఫలితాలతో 2 నుండి 4 వరకు ఉంటారు. ఈ వారం మీకు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను కలిగిస్తారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమి చెబుతున్నారో గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏదైనా చెప్పగలిగే దానికంటే ఎక్కువ మీకు తెలియకుండా మీరు తీవ్ర విమర్శలకు గురవుతారు. మీరు మీ భావాలను మీకే పరిమితం చేసుకుంటే అది ప్రేమ సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా సంజీని సంతోషపెట్టవచ్చు. భాగస్వామి కోపంగా ఉంటే ఒక సాధారణ స్నేహితుడి సహాయంతో మీరు వారిని ఒప్పించి మీ ప్రేమ జీవితంలో అనుకూలతను తీసుకురావచ్చు. ఈ వారం మైదానంలో పని పుష్కలంగా ఉన్నప్పటికీ మీరు మీలో అద్భుతమైన శక్తిని చూడవచ్చు. ఇది ఉన్నప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయలేకపోవచ్చు. మీ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ వారం విద్యా రంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు, అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ అధ్యయనాలతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలోనే అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారవచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం కేతవే నమః అని జపించండి.